టైమ్ ఈస్ 9:25 PM అట్లా కొన్ని డైలాగ్స్ స్పెషల్ డైలాగ్స్ మానిటరింగ్ చేసి పెట్టేస్తా. ఫేస్ క్యామ్ వాయిస్ మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకు మ్యాచ్ అవ్వదు బ్రో? నువ్వు మొన్నటిది స్ట్రీమ్ చూస్తున్నావు, సరే చూసుకో. ఏ కాదు బ్రో, అట్లనే ఉంటుంది. కొంచెం జరిసేపు అడ్జస్ట్ రిఫ్రెష్ చేయి, దోస్తు కానీ పట్టుకురాపో. కింద టెలిగ్రామ్ కూడా జాయిన్ కాబట్టి నోటిఫికేషన్స్ వస్తాయి. అన్న నువ్వు ఎంత దాకా నేను చదువుకోలే బ్రో, నేను చదువుకోలే. నేను స్కూల్లో నేను లెటర్లు కడుగుతుండే బ్రో. స్కూల్లో, కాలేజీలో, థియేటర్లలో, టాకీస్లలో. అప్పుడు ఇప్పుడు థియేటర్స్ ఉంటాయి, అప్పుడు టాకీస్లో అంటుండే. టాకీస్లలో డ్రైనేజ్లు, పైప్ లైన్లు అవన్నీ క్లీన్ చేస్తుండే. చేయబెట్టి 90 కొట్టి పోతుండే లోపలికి. మళ్ళీ 90 అయిపోయినాక బయటకు వస్తుండే. అట్లా అప్పుడు ఎన్ని క్లీన్ చేస్తుండే మాకే తెలియదు. ఒకసారి 2 క్లీన్ చేస్తుండే, ఒకసారి 3 క్లీన్ చేస్తుండే, ఒకసారి అయితే 5 కూడా క్లీన్ చేసిన వాసనకి. అంటే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు బ్రో, నాకైతే ఏం కాదు. మరి పవర్ ఆఫ్ 90 బ్రో, లైక్ కూడా పవర్ ఆఫ్ 90 కాదు, పవర్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు చూడు లంజోడు కాడ అయిపోయిన ట్రైనింగ్ పడిపోడు. ఎనర్జీ ఎట్లొచ్చింది రైమింగ్. ఇప్పుడు చూడు వాడిని సుల్లిగా వచ్చి ఎట్లాడకపో చూడు. తర్వాత డేరాడూన్లో ఆతులు వీక్తుండే బ్రో. బయట రోడ్ల మీద పెట్టు అందరూ పిలుచుకొని ఆదులు వీక్తుండే. క్యాలరీస్ ఎక్కువైపోతాయి బయట అక్కడ, అర్థమైందా? యాక్చువల్లీ డేస్ క్యాలరీ వచ్చేసి 70,000 క్యాలరీస్ తీసుకుంటాను డేకి. పర్ డే 17,000 కాదు 1,700 అని. 17,000 అంటే సుల్లి లేవదు. 17,000 అంట. షార్ట్స్ బై చాలా ఇంటెలిజెంట్ షార్ట్స్ బై. నువ్వు షార్ట్ బై క్వశ్చన్ వేయద్దు, కానీ షార్ట్స్ బై ఏమైనా క్వశ్చన్ ఆన్సర్ చెప్తే నువ్వు వినాలి అంతే. నువ్వు షార్ట్ బై నువ్వు క్వశ్చన్ వేయద్దు అట్లా. అన్న 15 years లో సర్టైన్ తీసుకోవచ్చా? సర్టైన్ కాదు అది, సౌట్రా క్రియేటిన్. అది సర్టైన్ అంటారు. ఇప్పుడు క్రియేటిన్ ని సర్టైన్ అంటాడు. చాట్ల పట్టుకోడు, చాట్ల పట్టుకొని అని పేరు హ్యాష్ గురించి చెప్తాడు. క్రియేటిన్ ని సర్టైన్ అంటున్నాడు, సౌటా ఉన్నాడు. చూసుకోవచ్చు చాట్ల ఆడుకోరు చేసేపా. నేను అప్పటి చూస్తున్నా ఏంది సర్టైన్ అంటాడు. ఏంది ఇదే ఇంగ్లీష్ మాట్లాడుతున్నా చూస్తా. క్రియేటిన్ అది క్రియేటిన్ ని సర్టైన్ అంటాడు మనవాడు. గట్రా సౌటా దొరికినవాడు ఆయన. స్కూల్ పోయి చదువుకోపా ఫస్ట్ పోయి. 15 years సిల్లు కూడా సరేలేవు. నేనంటే సర్టైన్ వేసుకుంటా. సర్టైన్ క్రియేటిన్ అది సర్టైన్ కాదు. అది వేసుకుంటే సిల్లు లేవు, చూసుకో. మళ్ళా స్ప్రే గట్టి కొడతారు ఆడ బగ్గి దగ్గర వాటర్ కొట్టారు. ఆగి ఆగి కొట్టేదాన్ని జింక అంటారు, ఉరికిచ్చి కొట్టేదాన్ని పులి అంటారు. వాళ్ళ కిల్ తగ్గిపోతాడు. నేను పోతున్నా, వచ్చేసి నడుచుకొని వచ్చేసి రావాలి. వేరే హౌస్ లోపల వేయినాడు ఆల్రెడీ. వేరే హౌస్ లోపల రైట్ సైడ్ ఇస్తున్నాడు రివైవ్. ఓకే లైన్ రైట్ సైడ్ లా. ఇప్పుడే తీసుకుంటే అందరి పని అయిపోతుంది. నేను రానికి లేదు. లైన్ దగ్గరికి వస్తారు, లైన్ 4 వస్తారు. లైన్ అయ్యో గన్ను స్వాప్ చేసినారు ఆ టైంకి. అంతే వేసే బెట, వేసే పోతే నాకు వస్తుందా? వేసే కరెక్టే బెటర్. లేకపోతే గన్ పట్టుకోవాలి లోడసాప్ ఏం కాదు. 1 కూడా పడ్డా బుల్లెట్. వెరీ గుడ్ బేబీ. నాకు వచ్చింది. అమ్మా సూపర్ బెట, ప్రో ప్లేయర్ బెట. నువ్వు ఏం లంజోడగా ఏమనుకున్నా ఆతగా లంజోడక బట్ల వాడు చీరక వేయరాడు కారు కింద. వాడు పిచ్చిపోకమంటగాడ కొంచెం ఫామ్ లో ఉంటే ఏమనుకున్నావు కోసి? నేను ఏడ కొరుకుతా నాగే ఇలా పిచ్చి పుక్క. నేను ఏమంటే వస్తుంది కొరికి వార్త ఇంకా మాట్లాడు. 3 minutes. 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 3
ఓ పెద్ద ప్రో ప్లేయర్ లెక్క వాడు అనుకుంటాడు నీ అమ్మ ఒట్టి పుణ్యానికి ఉరికినాం కదా అనుకుంటాడు. చాలా డోర్లు ఉన్నాడేమో అనుకున్నాం మనోళ్ళు. డ్యామేజ్ అన్న వాళ్ళు ఇద్దరు కూడా. ఎడికి వస్తున్నావు ఒప్పుకొని అనుకున్నా. ఇంకో రివైవ్ ఇచ్చిండు కింద. లంచోడుకు అందరు ఎత్తిన లైన్ ఒక్కడే వచ్చిన లైన్ మళ్ళీ లాస్ట్ గేమ్ కట్టడమే ఈ గేమ్ కట్టడమే దొంగ లంచోడుకు. ఒక్క సెకండ్ ఆగి వస్తే వచ్చి వేరే కిల్ తెగిపోతాం అనుకున్నా బ్రో. మంచిగా దొంగ లంచోడుకు అంతే. ఇంకా అట్లా హైలైట్ పెడదామంటే కూడా ఇజ్జత్ పోతుంది బ్రో. అది అట్లా పెడితే ఇజ్జత్ పోతా బ్రో. అని కొట్టి ఆడికి పోయి దాచుకుని ఆడి పోయి కట్ చేసిన అయిపోతుంది హైలైట్. ఎట్లా ఇప్పుడు అంత ముగ్గురిని కొట్టి హైలైట్ పెట్టుకోలేకుండా పోతాం బ్రో. ఇజ్జత్ పోతుంది బ్రో. వచ్చి ఈ అమ్మాయి ఏం జీవితం బ్రా. రోజు ఇట్లనే అవుతుంది బ్రో నాది. ఈ ఓడి రోజు ఒత్తి అంతసేపు పిచ్చిపోకొని లెక్క వస్తుంది. ఏం ఫైదా బట్ ఒక్క కిల్ కూడా రాక. బిజినెస్ బెస్టా జాబ్ బెస్టా బ్రో? రెండు వేస్ట్ బ్రో. పక్కన గుద్ద తెగితే మజా వస్తుంది. బయట పోయినామనుకో నలుగురిని దొరికించుకో రోజు. ఇద్దరు అన్న గుద్ద తెగవచ్చు రోజు. మస్తు ఉంటుంది. రైల్వే స్టేషన్ పోయినామనుకో బ్రో ఇద్దరు గుద్ద తెగి రావచ్చు రోజు. లైన్ అట్లది దూరాడుతూనే ఉండాలి బ్రో. ఎవరు దొరుకుతాడు రిప్పుమంట వాడినే మాట్లాడేస్తున్నా. ఏం లేదు బ్రో మంచిగా పోయి తిరుగుతూనే ఉండాలి. రైల్వే స్టేషన్ పోయినాం అనుకో బ్రో ఒక 10 మంది దొరుకుతారు. వాడినే చూస్తుండాల. నీ గుద్దలే గంట సేపు ఆయన అనుకో ఆయన గుద్దది ఎంగేసిన సింపుల్గా బిలేమే కొట్టించుకోవడం అయిపోతాం తెలుసా. ట్రై చేయి ఒకసారి. రోజుకి ఇద్దరిని చాలా ఎక్కువ అవసరం లేదు. 10 మందిని చూడాలా, నలుగురిని సెలెక్ట్ చేయాలా, ఇద్దరు గుద్దది ఎంగి వాడతాం కదా అంత సింపుల్. లైక్ కొట్టేసి ఇట్లాంటి టిప్స్ ఎవరు చెప్పారు ఏమంటారు? చాలా సింపుల్ ఇట్లాంటిది. కష్టపడి ఏం చేస్తావు బ్రో? వేస్ట్. ఏం సంపాదిస్తావు? గుద్ద దిగిన ఒక ఫ్రీగా వస్తాయి పుక్కటికి వస్తాయి. అట్లా పుక్కట్లో మాల్ మిగిలిపోతాయి మనకి. అది ఇన్కేస్ రివర్స్ వాళ్ళే వేస్తాను. అది అయితే వేయించుకోవాలి. ఏం చేయాలి అప్పుడప్పుడు? పుక్కట్లో వచ్చే మాల్ మజా వస్తుంది తెలుసా. మైండ్ పని చేయదు మస్తు ఉంటుంది. కష్టపడి ఏం చేస్తాం బ్రో చెప్పు? అంత కష్టపడి గుద్ద తెగించుకొని వెళ్ళబెట్టుకో కూడా ఉన్నాయి దెంగపోతాయి. అట్లా పక్కన గుద్ద దిగిన అనుకో మజా వస్తుంది. మంచిగా ఉంటుంది. ట్రై చేయి ఒకసారి. ట్రై చేయి. ఇన్స్టాలో రీల్ పెట్టా. ఏం చేయాలంటే నేను చెప్పిన ఇప్పుడు 10 మందిని సెలెక్ట్ చేసుకోవాలా, 6 మందిని ఫాలో కొట్టాలా, నలుగురు గుద్ద దిగాలి. అట్లా నలుగురు గుద్ద దిగుతారు, ఇద్దరు వెళ్తాయి. అట్లా ఒక్కొక్కసారి మన కూడా పోతాయి. అట్లా చూసుకోవాలి అప్పుడప్పుడు. అట్లా రివర్స్ పోయేటప్పుడు ఇట్లా బిచ్చపోలేక పోవాలా. చినిపోయిన బట్టలు వేసుకొని పోవాలా. మంచిగా టిప్ టాప్ పోయినా అనుకో నీ గుద్ద దిగుతాడు. ఏమంటారా? షార్ట్స్ బై లెక్క టిప్ టాప్ తయారయ్యాను వాడు వచ్చి నీ గుద్ద దిగుతాడు. అట్లా బిచ్చ బట్టలు వేసుకోవాలి. వాళ్ళు ఉంటారు కదా వీడియోస్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. చినిపోయిన లాగు వేసుకొని కుక్కలు పడ్డ పని వేసుకొని పోయినాం అనుకో ఒకటి కన్నుకి ఇట్లా గుడిపు బట్ట కట్టుకోవాలి. ఏం కన్ను గుడిపుకోలేక అట్లా అస్తాకి పడిన డైరెక్ట్ సైలెంట్ పోయి గుద్ద ఏం చేసి రావాలి. అట్లా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు నీ గుద్ద దిగుతారు వేరే వాళ్ళు వచ్చింది. ఏం చేస్తాం అట్లా యాక్టింగ్ చేయాలి. అప్పుడు నేర్చుకోవాలి. కొన్ని మేము యాక్టింగ్ నేర్చుకోవాలి అప్పుడప్పుడు. యూట్యూబ్లో చూడు వీడియోస్ చాలా మంది పెడతారు. అట్లా ఏమంటారు? లైక్ కొట్టేసి స్కిల్స్ నేర్చుకోవాలి బ్రో. ఇంకా ఎప్పుడు నేర్చుకుంటా చెప్పు? స్కిల్స్ ఉండాలి. స్కిల్ బేస్డ్ గేమ్ బ్రో. లైఫ్ కూడా స్కిల్ బేస్డ్ గేమే. అట్లా డబ్బులు ఎవరు ఊరికి రావమ్మా. పక్కన గుద్ద దింపినే వస్తాయి. ఏమంటున్నా? లైక్ కొట్టేసి ఫస్ట్ లైక్ కొట్టేసి. టీమ్ అయిపోయినాకనా రేపు ఎవరిని గుద్ద దిగానో ఆలోచిస్తుంటా బ్రో. రోజు స్కెచ్ చేసుకొని వస్తాను నేను. మొత్తం లిస్ట్ రాసుకుంటా. రాత్రి మొత్తం ప్లానింగ్ చేసుకుంటా. పొద్దున్న ఎవరిని గుద్ద దిగాల, ఎవరిని పీతి గుద్ద ఎట్లా దిగాల, వెనకాల నుంచి దిగాల, ముందర నుంచి దిగాల. స్క్రిప్టింగ్ ఒక ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ బ్రో లైఫ్లో. లేకపోతే వేస్ట్. మనం సర్వైవ్ కాలేం. ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటీషన్లో సర్వైవ్ కావాలంటే రాత్రి పనుకునే ముందర మొత్తం స్క్రిప్ట్ ప్లానింగ్ మొత్తం ఇట్లా పద్ధతిగా వేసుకోవాలి. అట్లా పొద్దున్న ఏం చేయాలా, ఏడే తిరగాల, ఎవరిని గుద్దలు వెళ్ళి పెడితే వాసన వస్తాయి అన్నీ చూసుకోవాలి. అట్లా ఎవరు చెప్పరు ఇవన్నీ, మనమే నేర్చుకోవాలి. ఒక చూసి మాఘమాసం ఎప్పుడు వస్తుందో, మౌన రాగం ఎప్పుడెన్ని నాలో, అట్లా పాటలు కొన్ని పాటలు నేర్చుకో బ్రో. రాసుకో రాత్రి పూట వనకేటప్పుడు రాసుకున్నాం అనుకో నోట్ ప్యాడ్లా నోట్ రాసుకోవచ్చు. లేకపోతే పాటలు పాడి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకో, ఫాలోవర్స్ వస్తారు బ్రో నీకు సింపుల్గా.
అందరు వాడుతారు కదా పాటలు లేకపోతే లంగ్ వేసుకొని తిరిగి ఇన్స్టాలా పాటలు వాడు ఏదో ఒకటి మస్తు ఫాలోవర్స్ వస్తారు చాలా మంది చేసిరు అట్లా ఫాలోవర్స్ తెచ్చుకోరు అట్లా కూడా లంగ్ వేసుకొని 2-3 పాటలు వాడినాం అనుకో ట్రెండింగ్ వెళ్ళిపోతాం సింపుల్ మాఘ మాసం ఎప్పుడు వస్తుందో ఎట్లా చెప్పు అతలు వీక్తున్నా అనుకున్నా లంచా కొడక అట్లా పోయాలి ఎట్లా అతలు వీక్తున్నా అనుకున్నా అన్న వెనకాల కొట్టకి మీకు సైడ్ కరోనా ఉందా బావా మాకు సైడ్ ఉంది బావా కరోనా ఫుల్ ఉంది కరోనా రాకపోయినా నేనే తెప్పిస్తా బావా ఆల్రెడీ నిన్న పోయినా కరోనా పట్టుకొచ్చిన అరే నాకు ఈ పని అన్నా నువ్వు కొట్టుకుంటే ఎంత దూరం పడుతుంది నాకు అసలు కొట్టుకుంటే కష్టంగా పడుతుంది బ్రో వంకర ఉంటుంది నాది కుక్కది ఎట్లా ఉంటుంది బ్రో అలా పోయి ఇరుకుతుంది అట్లా వంకర ఉంటుంది నాది కొంచెం ఎవరితో చెప్పకు బ్రో ప్లీజ్ ఏమనుకో ఏమంటారా అది వంకర ఉంటుంది బ్రో కొంచెం అంటే పని అయిపోయినాక లావ్ అవుతుంది అన్న అంటే నాకే బాధ అనిపిస్తుంది బ్రో వంకర తన తర్వాత షార్ట్ బై వచ్చిండు నాకే అన్న నీకన్నా నాది వంకర ఇంకెక్కువ అని చెప్పొచ్చు ఇంకా నాకు కొంచెం తోడు దొరికిండు ఒకడ అట్లా నాది నేను చక్కగా షార్ట్ బై అట్లా అట్లా దోశ దొరికితే బాగుంటుంది బ్రో అప్పుడప్పుడు మంచిగా అనిపిస్తుంది అట్లా నాకు చాలా బాధ అవుతుండే బ్రో నాది నాకు కొట్టుకుంటే ఎందుకు అటు వంకట్లు ఇంకా పడతా అని చెప్పి అనుకుంటుంటే షార్ట్ బై వచ్చి చెప్పాడు అన్న నువ్వు కొట్టుకుంటే కిందికి పడతాను నేను కొట్టుకుంటే అసలు మొత్తం వంగిపోతా అన్నాడు అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది నేనే చక్కగానంటే నాకు నేనే చెక్కానంటే నాకే చెక్కా ఇంకా అంటే నాకు ఇంకా సంతోషం అనిపించింది అప్పుడు అట్లా తలుచుకోవాలి బ్రో అప్పుడప్పుడు ఇట్లా అంటే దోస్తాను అందుకనే వేసుకోవాలి బ్రో అంటే మనం షేర్ చేసుకుంటాం మనం ఇట్లా ఒకరి బాధలు ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి బ్రో అట్లా అప్పుడప్పుడు హాయ్ బ్రో నువ్వు మొత్తం లోపల నువ్వే దాచిపెట్టుకుంటే ఎట్లా బ్రో నీ బాధలు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి ఇతరులతో అది దేవుడు చెప్పిండు కదా అందరితో షేర్ చేసుకుంటేనే మనిషి అట్లా ఇంకేం చెప్పాడన్నా మీకు చాలా సీక్రెట్స్ అన్ని రివీల్ చేస్తే మన షార్ట్ బై రిమైండ్ లేదా రాడు అందుకనే చెప్పాను అట్లా ఏమరా ఎట్లా చర్చి దగ్గర లేరు చేంజ్ అయిపోయారు పడ్డాడు లంచోడు చర్చోడు పడ్డాడు ఈడు ఉన్నారు అలర్ట్ 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 ఈడు ఉన్నారు ఒక కొండపైన లెఫ్ట్ సైడ్ కొండపైన బగ్గి ఇద్దరు ఉన్నట్టు ఆ దగ్గర ఉంటే తీసుకున్నాను